సివిల్స్లో 167వ ర్యాంకు సాధించడం పట్ల బాలలత సంతోషం వ్యక్తం చేసింది. ఆమె నివాసంలో సంబరాలు నెలకొన్నాయి. సివిల్స్ ర్యాంకు సాధించిన బాలలతతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ముఖాముఖి. అఖిల భారత సివిల్ సర్వీసెస్ ర్యాంకులో అఖిల భారత సివిల్ పడ్డాయి. ఈ ఫలితాల్లో హైదరాబాద్కు పలు ర్యాంకులు వచ్చాయి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు ర్యాంకులు వచ్చాయి. అయితే హైదరాబాద్కు సంబంధించి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు బోధించే బాలలత గారికి 167వ ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా బాలలత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీకు ఈ ర్యాంక్ వస్తుందని ఊహించారా? ర్యాంక్ రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ నేను 2005లో సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ అండి. నాకు 399వ ర్యాంక్ వచ్చింది. ఈ 10 సంవత్సరాల నుంచి నేను డిఫెన్స్లో పనిచేస్తూ, ఇప్పుడు డెట్స్ రికవరీ ట్రిబ్యునల్లో రికవరీ ఆఫీసర్గా పనిచేస్తూ, మళ్ళీ కూడా సివిల్స్ రాసి చాలామంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి నేను రాయటం జరిగిందండి. ఈ ర్యాంక్ రావడం పట్ల నాకు సంతోషంగా ఉంది. నాకంటే ముఖ్యంగా నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి పిల్లలందరూ బాగా చదువుకుంటారని, వీళ్ళందరూ కూడా దేశానికి సేవ చేస్తారని చెప్పి చేశానండి. మనకు తెలుసండి, జనభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అని. ఈ నా విజయం అనేది ఈ యువతకి, ఈ జాతికి అంకితం అండి. నేను సివిల్ సర్వీసెస్లో జారటానికి, ఐఏఎస్లో జారటానికి ఇప్పుడు నేను మళ్ళీ రాయలేదండి. స్టూడెంట్స్, గ్రామీణ పేద విద్యార్థులు, లేకపోతే ఫిజికల్ ఛాలెంజ్ విద్యార్థులు 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడతానండి. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. స్టిల్ నేను జాబ్ చేస్తూ కూడా చాలామంది విద్యార్థులకు పాస్ టైంలో చెప్తుంటానండి. సో అందరూ కూడా యూత్ స్లంబరింగ్గా లేకుండా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా దేశానికి ఏమైనా చేయాలని ఈ విజయం ద్వారా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. 167వ ర్యాంక్ వచ్చింది కదా, మీకు సివిల్స్లో ఏ విభాగం వచ్చే అవకాశం? నాకు ఐఏఎస్ వస్తుందండి. మోస్ట్ ప్రాబ్లీ తెలంగాణ క్యాడర్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ టాప్ పెట్టాను కాబట్టి ఐఏఎస్ వస్తుందండి. అయితే మీరు ఐఏఎస్ జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నామని చెప్తున్నారు కదా, ఎందుకోసం? అంటే ఇంత కష్టపడి పరీక్ష రాశారు, ఐఏఎస్ వచ్చింది, రాష్ట్రానికి గర్వకారణం. మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామందికి సివిల్స్ అనేది ఒక కళ, అలాంటి కళ మీరు సాధించారు, మరి ఎందుకోసం వద్దనుకుంటున్నారు? ఏమండి, 10 సంవత్సరాల నుంచి నేను సిస్టంలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నానండి. సిస్టంలో ఉన్న అధికారాలు తెలుసు, దానిలో ఉన్న పరిమితులు కూడా తెలుసు. మనం ఎంతవరకు సిస్టంలో ఉండి మార్పు తేగలం అనేది తెలుసు. నేను ఒక్కదాన్ని సిస్టంలో ఉండి కొత్తగా చేసేదాన్ని. నాకంటే తెలుగు వాళ్ళు గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ రోజున సిస్టంలో లేకుండా కూడా నా ఒక విజ్ఞానాన్ని చాలామంది విద్యార్థులకి, పర్టికులర్గా చాలా ఆశలతో జీవితంలో పైకి వద్దాం అనుకుని కనీసంగా ఉండే కుటుంబ స్థాయిల నుంచి వచ్చే వాళ్ళందరికీ నేను సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నానండి. ఐఏఎస్ మీద నాకు అంత పెద్ద వ్యామోహం కూడా లేదండి. ఐఏఎస్ కోసం రాయలేదు. ఇది నేను జస్ట్ ఐ వాంట్ టు షో దట్ ఎనీ టైమ్ ఎనీబడి కెన్ బ్రింగ్ సక్సెస్ టు ఎట్ ఎనీ టైమ్ అండి. అందరి కోసం ఈ విజయాన్ని అంకితం చేద్దాం అనుకుంటున్నానండి. ఒక సాధారణ పౌరురాల్లా కాకుండా మీరు సివిల్ సర్వెంట్గా ప్రజలకు ఇంకా బాగా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఇంత మంచి అవకాశాన్ని, వచ్చిన అవకాశాన్ని వద్దనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? నేను ఈ రోజున ఒక సివిల్ సర్వెంట్గా కంటే కూడానండి, ఒక ఇన్స్పిరేషన్గా లేదా ప్రజాసేవలో నాకు ఎక్కువ ఆనందం దొరుకుతుందండి. నేను ఆనందాన్ని వెతుక్కుంటూనే వెళ్దాం అనుకుంటున్నానండి. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సివిల్స్ ర్యాంకుల్లో చాలామంది దూసుకొస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? భవిష్యత్తులో సివిల్స్ రాయాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక అధ్యాపకురాలుగా? పాత రోజుల్లో సివిల్ సర్వీసెస్ అంటే ఒక అందని ద్రాక్ష పండు అనే ఆలోచన ఉండేదండి. కానీ ఇప్పుడు మనం తెలుగు 2 రాష్ట్రాల్లోనూ, ఆంధ్ర తెలంగాణలోనూ విద్యార్థులందరికీ కూడా కష్టపడే తత్వం చాలా చక్కగా వచ్చిందండి. ఈ పిల్లలందరికీ ఒక మార్గదర్శకం చూపిస్తే వీళ్ళందరే దేశ నిర్మాతలుగా తయారవుతారండి. ఈ అందరూ అనుకుంటారు మన స్థాయి గ్రూప్ 2A, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అని. సివిల్ సర్వీసెస్ స్థాయిలో పైకి వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రాలకు మనం ఏమైనా చేయగలమండి. దానికోసం అందరూ పనిచేయాలి. దానికోసమే నేను కూడా సాధించానండి. ఎంతోమందికి ఈ మాట చెప్తే, ఒకటి ఇంకొకసారి ప్రూవ్ చేసి చెప్తే అందరూ వింటారని చెప్పారండి. మీరు ఇలా అడిగినందుకు నేను చెప్తున్నానండి. ఈ రోజున అందరు విద్యార్థులు, అందరు పిల్లలు అండ్ జీవితంలో ఫెయిల్ అయ్యేవాళ్ళని అందరూ కూడా ఒకటి వినాలండి. ఫెయిల్యూర్ అనేది మనిషి అనుకుంటే వచ్చేదండి. సక్సెస్ అనేది కూడా మనిషి అనుకుంటే వచ్చేదే. మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదండి. దానికి కొంతవరకు నేను కూడా ఉదాహరణనండి. నాకున్న సిచ్యువేషన్లో 90% డిజబిలిటీతో కూడా నేను కష్టపడతానండి. అందరూ కూడా అలానే కష్టపడాలని కోరుకుంటానండి. కనీసం నన్ను చూసి నలుగురు మారిన నా విజయం సరిపోద్దండి.
మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నారు, మీ లాంగ్వేజ్ ఏంటండి? ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాశానండి, నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండి. అండ్ జిఎస్ కూడా అన్ని సబ్జెక్టులు బాగా రాశానండి. ఇప్పుడు జిఎస్ స్కోప్ అనేది సివిల్ సర్వీసెస్లో బాగా పెరిగిందండి. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ ఇలాంటి స్కోప్ అంతా సివిల్ సర్వీసెస్లో బాగా పెరిగేసరికి ఎక్కువ సామాజిక విషయాల అవగాహన పిల్లల్లో పెంచడం మంచిదండి. దానిలో పెంచడం వల్ల ఏమవుతుందంటే రకరకాల సమస్యలకి పరిష్కారాలు, ఉదాహరణకి డిమానిటైజేషన్ వచ్చింది, ఉదాహరణకి బ్లాక్ మనీ గురించి, ప్రతి సమస్య గురించి ఈ రోజుల్లో పిల్లలకి న్యూస్ పేపర్ చదవడం అనేది తక్కువైపోయిందండి. ఎక్కువగా టీవీలో కార్టూన్ నెట్వర్క్స్ ఇవన్నీ, అలా కాదండి. న్యూస్, వార్తల మీద ఒక అవగాహన పెంచాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇలా ప్రతిదీ చూస్తే కొంతవరకు బెటర్ అండి. తెలుగు మీడియంకి సంబంధించి తెలుగు మీడియం విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఈ రోజున రోణంకి గోపాలకృష్ణ విజయం ఉంది కదండి. ఆ అబ్బాయి ఎంత కష్టపడ్డాడో తెలుగు మీడియం నుంచి వచ్చి నాకు తెలుసండి. తన విజయమే మీ అందరికీ స్ఫూర్తి అండి. తెలుగు మీడియంలో విజయం సాధించలేమని చాలామంది పిల్లలు నన్ను 10 సంవత్సరాల నుంచి తెలుగు మీడియంలో సాధించొచ్చా అని అడిగారు. కానీ గోపాలకృష్ణ సాధించి చూపించాడు కదా, 3వ ర్యాంక్ సాధించి చూపించాడు కదా. ఖచ్చితంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని ఏం లేదండి. ఎవరైనా మనం కష్టపడితే మనం ముందుకెళ్తామండి. తెలుగు మీడియం విజయం, ఇంగ్లీష్ మీడియం లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగు మీడియంలో రాస్తే ఇంకా స్పష్టంగా రాయగలమండి, దానిలో నష్టమేం లేదు. అఖిల భారత స్థాయిలో 167వ ర్యాంకు సాధించిన బాలాలత భవిష్యత్తులో తాను ఐఏఎస్గా డిపార్ట్మెంట్ చేరి సేవ చేయనని, సాధారణంగా ఇప్పుడున్న విధంగానే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు పోతానని చెప్పి ఆమె చెప్తున్నారు. మరోవైపు తెలుగు మాధ్యమంగా ఐఏఎస్ సివిల్స్ రాసే వాళ్ళకు కూడా చక్కని ర్యాంకులు వస్తున్నాయని, కష్టపడితే తప్పకుండా ర్యాంకులు సాధించడం పెద్ద విషయం ఏం కాదని ఆయన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.